ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కార్యాలయం విశాఖపట్నంలో ప్రారంభమైంది. 1000 ఐటీ ఉద్యోగాలతో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ రుషికొండ ఐటీ పార్కులో ఒక భవనం కేటాయించి కంపెనీ కార్యకలాపాలు మొదలయ్యేలా దగ్గరుండి చూసుకున్నారు. భూములిచ్చాం, రాయితీలిచ్చాం, అవే వస్తాయిలే అని వదిలేయకుండా ఒక రకంగా చెప్పాలంటే పనులు ప్రారంభమయ్యేలా ఆ కంపెనీల వెంట లోకేష్ పడ్డారని చెప్పొచ్చు. మరోపక్క కాగ్నిజెంట్ సొంత భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ భవనం 2029 కల్లా పూర్తవబోతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న 1000 మంది కాకుండా మరో 8000 మందికి ఉద్యోగాలు కంపెనీ ఇవ్వనుంది. అయితే విశాఖలో ఐటీ కార్యకలాపాలు మొదలుపెట్టిన మొట్టమొదటి కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా లోకేష్ ఏదో బయట రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఉద్యోగులను రాష్ట్రానికి తెచ్చేస్తాడని, ఒకేసారి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని మేం చెప్పం. కాకపోతే రాబోయే 15 సంవత్సరాల్లో ఐటీ ఉద్యోగాల కోసం ఏపీ యువత వలసలు వెళ్లే పరిస్థితులను అధిగమించి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని మాత్రం లోకేష్ కల్పిస్తాడనే నమ్మకం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అంతేకాదు ఇదే రోజు ఫ్లూయెంట్ గ్రిడ్, నాన్ రెల్ టెక్నాలజీస్, క్వార్క్స్, టెక్నోసాఫ్ట్, టెక్ తమ్మిన, సత్వా గ్రూప్, ఇమాజినేటివ్, ఏసియన్ ఇన్ఫోటెక్ హెల్త్ కేర్ కంపెనీలకు కూడా భూమి పూజ జరిగింది. భవనాల నిర్మాణాల అనంతరం తమ కార్యకలాపాలను ఈ కంపెనీలు కూడా ప్రారంభించబోతున్నాయి. ఇవి కాకుండా అతి త్వరలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, యాక్సెంచర్, ఫెనోమ్ లాంటి కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి. ఫాస్ట్ ట్రాక్ నిర్ణయాలు, ఉత్తమ ప్రోత్సాహకాలు, 21 రోజుల్లో అనుమతుల పూర్తి ప్రక్రియ, అధికారులు పాల్గొనే వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర పర్యవేక్షణ, సమస్యలకు తక్షణ స్పందన, ఇవి అన్ని కలిసి కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తున్నాయి. నారా లోకేష్ కష్టానికి ఫలితమే గూగుల్ 1,30,000 కోట్లతో వైజాగ్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. మార్చిలో జరిగే శంకుస్థాపనకు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హాజరు కానున్నారు.